Tally Lokesh SAP Software Training. Yeah guys, okay. So create profit center ni creation చేసిన తర్వాత నెక్స్ట్ అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్ KS02 లోకి వెళ్ళి సో మనం KS01లో ఏవైతే ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ చేసామో LI00 LI100 LI200 ఏవైతే చేస్తున్నామో వీటికి బ్యాక్ ఎండ్లో ప్రాఫిట్ సెంటర్ని కాస్ట్ సెంటర్కి అసైన్ చేయాలి. ఎందుకంటే FB50లో పోస్ట్ చేసేటప్పుడు మనకి ఎక్కడ షో చేయాలి అంటే ఓకే. ఇప్పుడు KS02లోకి వెళ్దాం. KS02 ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రీవియస్ క్లాస్లో మనము 5000తో చేసాం కదా, 5000 రా మెటీరియల్ ఎంటర్. ఓకే, మనం కాస్ట్ సెంటర్స్ ఏవైతే క్రియేషన్ చేసామో లాస్ట్ క్లాస్లో కాస్ట్ సెంటర్స్ క్లాస్లో వాటికి సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రాఫిట్ సెంటర్. ఓకే, ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ డ్రాగ్ చేస్తే ఎంట్రీ ఇవ్వండి. నువ్వు ఏవైతే క్రియేషన్ చేసావో SR నగర్ అమీర్పేట LI11 చేసావు కదా, దీనికి వచ్చేసి రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ బాలు ఇచ్చాను SR నగర్. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. ఓకే, నేను ముందే చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ 5001 ఒకటి చేస్తున్నాను ప్రియాకి లేబర్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ ఇవ్వండి. లేబర్ ఎక్స్పెన్సెస్ దీనికి వచ్చేసి ప్రాఫిట్ సెంటర్ బ్యాక్ ఎండ్లో అసైన్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి అమీర్పేట్, ఒకటి SR నగర్, ఒకటి అమీర్పేట్, 2 అసైన్ చేస్తున్నాను. ఓకే, సేవ్. ఓకే, నేను ముందే చేస్తున్నాను, మీరు ఒకసారి చేయండి. KS02లోకి వెళ్ళి మీరు ఏవైతే కాస్ట్ సెంటర్స్ గ్రూప్ క్రియేషన్ చేసి ఉంటారో సో వాటికి బ్యాక్ ఎండ్లో ప్రాఫిట్ సెంటర్స్ని అసైన్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి GL పోస్టింగ్ FB50లోకి వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేయండి. ఇప్పుడు నేను ఓన్లీ ఒకదానికే చేసుకున్నాను. ఏంటి, లైక్ ఇప్పుడు మనం ఏమేమి చేసుకున్నాము, ప్రాఫిట్స్ కాస్ట్ సెంటర్స్ ఏవైతే క్రియేషన్ చేస్తున్నారో అది ప్రొడక్షన్కైనా అడ్మినిస్ట్రేషన్కైనా సేల్స్కైనా మేనేజ్మెంట్కైనా ఏ దానికైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేశాను, ఇప్పుడు మేనేజ్మెంట్ చేస్తాను. కావాలంటే చూడండి, మేనేజ్మెంట్కి ఇక్కడ వచ్చేసి 6001 రెమ్యునరేషన్ దానికి అసైన్ చేస్తాను. కావాలంటే చూడండి, ప్రాఫిట్ సెంటర్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, కాస్ట్ సెంటర్స్ మీరు ఏదైతే లాస్ట్ క్లాస్ చేస్తుంటారో దానికి మనం అసైన్ చేస్తున్నాం. దీనికి వచ్చేసి LI300 మారుతల్లి సేవ్ చేయండి. ఎస్, కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే, 6001 అయిపోయింది, 6002 ఇస్తున్నాను. ఇది వచ్చేసి మెయింటెనెన్స్ ఫీజ్ ఎంటర్. ఇది మెయింటెనెన్స్ ఫీజుకి వచ్చేసి ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేస్తున్నాను ఎంటర్. ఇట్లా మీరు ఎన్నిటిగా చేసుకోవచ్చు. RK నగర్ సేవ్. ఎస్, కాస్ట్ సెంటర్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే, ఇది బెంగళూరు దానికి చేశాను. ఇప్పుడు చూడండి /n FB50లోకి వెళ్తున్నా. ఓకే, ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్ కంపెనీ కూడా LIT1 టుడే డేట్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి 04 రెంట్ అకౌంట్ ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసి రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, మనకి వచ్చేసి ప్రాఫిట్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. రెంట్ అకౌంట్ డెబిట్ 5000 ఇస్తున్నాను. రెంట్ అకౌంట్ ఇక్కడ వచ్చేసి కాస్ట్ సెంటర్స్ నువ్వు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో ప్రొడక్షన్కి వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకో. ఇదే కదా రా మెటీరియల్, దీన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మళ్ళీ రెంట్ అకౌంట్ తీసుకోండి. 2 షో చేయడానికి నేను చూపిస్తున్నాను. క్రెడిట్ 5000 రెంట్ అకౌంట్ ముందు ఇక్కడ 5001 ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అకౌంట్. ఇక్కడ డెబిట్ చేయండి, ఇక్కడ క్రెడిట్, ఇక్కడ 10,000 2 కలిపితే 10,000. ఇక్కడ వాల్యూ డేట్ ఇవ్వండి.
26/07/2023 బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఎంట్రీ ఇవ్వండి, సిమ్యులేట్ చేయండి. 40 రెంట్ అకౌంట్ 5,000, 40 రెంట్ అకౌంట్ 5,000, 50 SBI బ్యాంక్ 5,000 కలిపితే 10,000 అవుతుంది. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2026 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు పైన డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లేకి వెళ్ళండి. డిస్ప్లేకి వెళ్తే ఇక్కడ మనకు షో చేయట్లేదు, కాస్ట్ సెంటర్ షో చేయట్లేదు, ప్రాఫిట్ సెంటర్ షో చేయట్లేదు, సెగ్మెంట్ కూడా షో చేయట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇక్కడ చూస్ లేఅవుట్లోకి వెళ్ళి చూస్ లేఅవుట్ ఇవ్వండి. ఇక్కడ ఏయూ స్టాండర్డ్ ఫర్ ఫ్లెక్స్ జిఎల్ దీన్ని సెలెక్ట్ చేయండి. చూసారా, రెంట్ 5,000, తర్వాత 40 రెంట్కి 5,001. చూసారా, LI 100, LI 200, సెగ్మెంట్ కూడా షో చేస్తున్నాయి. సో ఈ విధంగా మనము ప్రాఫిట్ సెంటర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ టుడే క్లాస్లో సక్సెస్ఫుల్గా చేయడం జరిగినది. ఓకే, సో ఇప్పుడు మనకి హైదరాబాద్ సంబంధించి తీసుకున్నాం, బెంగళూరు సంబంధించి కూడా చూడొచ్చు. సో ప్రాఫిట్ సెంటర్ అనేది రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుందండి, అది కూడా మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది వచ్చేసి హైదరాబాద్కి ఇచ్చాను. ఓకే, హైదరాబాద్ అనుకోండి. ఇప్పుడు మన బెంగళూరు కూడా ఇవ్వచ్చు ప్రాఫిట్ సెంటర్. ఓకే, కావాలంటే మళ్ళీ ఇస్తాను చూడండి, బ్యాక్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏరియా వైజ్ చేయొచ్చు అనేసి. డెబిట్ 5,000, ఇది రెమ్యునరేషన్, ఇది మేనేజ్మెంట్ కదా, రెమ్యునరేషన్. డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఇస్తాం, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అది డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు. తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ కూడా ఇవ్వచ్చు. మెయింటెనెన్స్ ఫీజ్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ 10,000, వాల్యూ డేట్ బ్యాంక్, ఎంట్రీ ఇవ్వండి, సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ డిస్ప్లే, చూస్ లేఅవుట్. చూసారా, 5,000, 5,000, 10,000. ఇది వచ్చేసి 6,001, 6,001 డిపార్ట్మెంట్ వైజ్ షో చేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి ప్రాఫిట్ సెంటర్ వచ్చేసి బెంగళూరు సంబంధించింది, బెంగళూరు. ఇక్కడ మనం క్రియేషన్ చేయాలి, మార్తాహలి, ఆర్కే నగర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించింది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి LI 300, LI 400 ఇచ్చుకుంటాం. మిడిల్ పెట్టేసి ఇవి వచ్చేసి బెంగళూరు ఏరియాస్ అనుకోండి, Ctrl+X ఇవ్వచ్చు. ఇలాగే ఈ విధంగా ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ అనేది టుడే క్లాస్లో మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ క్లాస్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా రియలిస్టిక్గా మన యొక్క క్లాసెస్ ఉంటాయి. సో మీరు డెప్త్గా SAP FICO మీద వర్క్ చేయాలనుకుంటే మన ఛానల్ ఫాలో అయితే మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టుడే యొక్క క్లాస్లో మనం ప్రాఫిట్ సెంటర్ని FB50లో ఏ విధంగా లింకప్ చేసాం, లైన్అప్ చేసాం అనే క్లాస్ డిస్కషన్ చేసాం. ఓకే, డన్.